చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని పెద్దూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషాద్రిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు అయ్యాక కూడా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామకుప్పం ఎస్ఐ ఓ వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ మరియు డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి అరాచకాలు జరిగినాయో మనం చూసాం. అది ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఎంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, లేకపోతే ఎవరైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించారో వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేస్తూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఆల్రెడీ రిజల్ట్స్ రావడానికి 2024 మన జూన్ 4న మనకి కౌంటింగ్ ఉంది. ఈ లోపలే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి అహంకార భావంతో ఎన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ తెలుసు. అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మేము సహనంతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీరు ఏదన్నా లీగల్గా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ చూశారు ఎక్కడెక్కడ దాడులు పాల్పడ్డారు. ఆఖరికి ఎమ్మెల్సీ భరత్ గారు, ఆయన గన్మెన్ కూడా మా పోలింగ్ ఏజెంట్లో ఉన్న వాళ్ళని, పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాళ్ళని ఏ విధంగా దాడి చేశారో చూసాం. తర్వాత కూడా తంబిగానపల్లిలో నిన్నగాక మొన్న మా కౌన్సిలర్ సెల్వం అండ్ ఇద్దరు సీనియర్ నాయకుల మీద ఏ విధంగా, అశోక్ వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం. ఇప్పుడు మొన్న నస్రుల్లా మీద ఎలక్షన్ మూమెంట్లో దాడి చేయటం చూసాం. ఇప్పుడు మళ్ళీ 89 పెద్దూరులో రాత్రి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అయినటువంటి కార్యకర్త అయినటువంటి శేషాద్రి, అట్లాగే శ్రీనివాస్, వెంకటేష్, వీళ్ళు ముగ్గురు పొలం దగ్గర ఉంటే ఏ విధంగా దాడి చేసి గాయపరిచారో మనం చూసాం. ఇప్పుడే పేషెంట్ల ముగ్గురిని చూడటం జరిగింది. దాంట్లో శేషాద్రి ఎక్కువగా చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన పార్టీకి వీళ్ళు వేసుకుంటారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, ప్రశాంతంగా ఉండిపోతుంది. అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేదని నీళ్లు కట్ చేయడం, కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం, ఇప్పుడు కాపు కాసి రాత్రుల్లో పొలాల దగ్గర పోతుంటే కొట్టడం, ఇటువంటివన్నీ ఫ్యాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు. కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు ఎవరెవరికి వేశారో 4వ తేదీ తేలుతుంది. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85% మంది ఉన్నాం. మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు. కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ రెచ్చగొడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పించినంత ప్రశాంతంగా ఉండండి, గలాట్లేక పోవద్దండి, రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు. ఆ విధంగా మేము పోతున్నాం. కానీ ఈరోజు వాంటెడ్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే నయ్యాల గ్రామంలో ఎమ్మెల్సీ చేసిన దానివల్లే వాళ్ళు ఎమ్మెల్సీ చొరవ చూసుకొని ఆ గలాటలు సృష్టించడానికి ఈరోజు కారణమైంది. అక్కడ రౌడీ షీటర్ ఉండే సత్య అని ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. అతని ద్వారా వీళ్ళంతా రాత్రుల్లో పోయి కొట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్షనిజాన్ని మాకు వద్దు. మాకు ప్రశాంతంగా